నమస్కారం. హాయ్ ధర్మవరం న్యూస్ కి స్వాగతం. సమస్య తెలిసిన కొన్ని గంటల్లోనే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించిన మంత్రి సత్యకుమార్. ముదిగుబ్బ మండలంలోని పెద్ద చిగుళ్ల రేవు గ్రామంలో రైతులు తమ తోటల్లో విద్యుత్ కనెక్షన్ కోసం కర్రలపై విద్యుత్ తీగలు ఏర్పాటు చేసుకున్నారన్న సమస్యను తెలుసుకున్న మంత్రి సత్యకుమార్ యాదవ్ కొన్ని గంటల్లోనే పరిష్కారం చూపారు. అవి చేతికందేంత తక్కువ ఎత్తులో ఉంటూ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున రైతులు ఈ సమస్యను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి సత్యకుమార్ గారు ట్రాన్స్కో ఏడి సుబ్రహ్మణ్యం గారికి మరియు ఎస్ఈ గారికి చెప్పి వెంటనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు స్పందించి పరిష్కరించినందుకుగాను రైతులు సత్యకుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. యశోద పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచడం జరిగిందని డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జూలై నెలలో జరిగిన అంతర్జాతీయ టార్గెట్ బాల్ పోటీలలో పాల్గొని ఇండియా టీంకు ప్రాతినిధ్యం వహించి 2వ స్థానం కైవసం చేసుకున్నారని తెలిపారు. అంతర్జాతీయ క్రీడా పోటీలలో బి. తమ్మయి, శ్రీ చరణ్ 10వ తరగతి, ఏ. యశ్వంత్ కుమార్ 10వ తరగతి విద్యార్థులు జూలై నెలలో 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు నేపాల్లో జరిగిన పోటీలలో ప్రతిభ కనబరచడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆ విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా జడ్జ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ గారు, అనంతపురం జిల్లా జడ్జ్ శ్రీనివాస్ గారిని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీమతి వి. రత్న ఐపీఎస్ గారు అనంతపురంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ధర్మవరం పట్టణంలో జనసేన పార్టీ నూతన కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞం కార్యక్రమాన్ని వారి సభ్యత్వంతో ప్రారంభించారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీలక సభ్యులుగా భాగస్వాములై మిగిలిన వారితో కూడా సభ్యత్వ నమోదు చేయించాలని క్రియాశీలక వాలంటీర్స్కు పిలుపునిచ్చారు. ఈ సభ్యత్వం చేయించుకోవడం వలన 5 లక్షల రూపాయలు ప్రమాద జీవిత బీమా, 50,000 రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.